మద్యానికి బానిసైన భర్త వేధిస్తున్నాడని పోలీసులను ఆశ్రయించిందో భార్య. ఈ ఘటన హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరిపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన సాంబరాజుకు 7 ఏళ్ల క్రితం సుమలతతో పెళ్లయింది. వీరికి 3 పిల్లలుండగా నిత్యం మద్యం తాగి భార్యను వేధించేవాడు. భార్య బంగారు ఆభరణాలు సైతం కుదవపెట్టేశాడు. ప్రశ్నించిన సుమలతపై దాడి చేయడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. కాపురానికి రావాలంటూ పంచాయతీ పెట్టించిన సాంబరాజు అక్కడే బాధితురాలపైన ఆమె తల్లిదండ్రులపై దాడికి తెగబడ్డాడు. తన భర్త నుంచి తనను పిల్లల్ని రక్షించాలని సుమలత పోలీసులను కోరుతోంది. చేసిన పైసలు తాగుడు తినడానికి ఖర్చు పెట్టేది, పిల్లలకు నాకు ఇవ్వబోయేది. మా అత్త మా మరిది కూత వాళ్ళు కూత కొట్టి తిట్టేది నన్ను. భర్త లేని సమయంలో కూడా మా మరిది నన్ను కొట్టి నా మీద పగ పెంచుకుని నన్ను ఎప్పటికైనా వాళ్ళు చంపుతారు. మా మరిది మా అత్త మా ఆయన వాళ్ళు. మా మరిది పేరు నవీన్. ఆయన కూడా నా మీద పగ పెంచుకుని మా మరిది మా అత్త. మా భర్త లేని సమయంలో కూడా నన్ను తిట్టింది. మా అత్త కూడా మా ఆయన లేని సమయంలో తిట్టేది నన్ను. తిట్టి బాగా టార్చర్ పెట్టారు నన్ను. టార్చర్ పెట్టినాక కూడా అన్ని భరించిన. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేట ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద మరో ప్రమాదం జరిగింది. వై జంక్షన్ సమీపంలో అధిక వేగంతో వచ్చిన ద్విచక్ర వాహనం చెక్ పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన స్టాపర్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో 2 యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. మితిమీరిన వేగంతో వస్తూ ఉండటంతో స్పీడ్ బ్రేకర్లు గుర్తించి ప్రమాదం జరిగినట్లుగా స్థానికులు చెబుతున్నారు. తరచుగా ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద ప్రమాదాలు జరుగుతున్నాయని, యాక్సిడెంట్స్ కూడా జరగకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.